హాయ్ హలో అండి, నమస్తే అందరికి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. డే 1 తిరుమల కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరుపతి అయితే రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ డే 2 వచ్చేసి మా ట్రిప్ మేము తిరుచానూరు నుంచి స్టార్ట్ చేసామండి. ప్రెసెంట్ అయితే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరులో ఉన్నామండి. ఒకప్పటి అలివేలు మంగాపురంగా పిలువబడే ఇప్పటి తిరుచానూరు గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తిరుపతి నుండి తిరుచానూరు 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారు చతుర్భుజాలు కలిగి ఉంటారు. 2 చేతులతో అభయముద్రలు కలిగి ఉంటారు. మరో 2 చేతులతో పద్మాలు కలిగి ఉంటారండి. అలివేలు మంగాపురం అసలు అలర్మేర్ మంగాపురం. అలర్ అంటే తామర పువ్వు, మేల్ అంటే పైన, మంగ అంటే దేవత అమ్మవారు, పురం అంటే ఊరు. ఈ విధంగా అలివేలు మంగాపురం ఇప్పుడు తిరుచానూరుగా ప్రసిద్ధి చెందింది. కథనాల ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు కమలంపై శ్రీ మహాలక్ష్మీదేవిగా పుష్కరిణి మధ్యలో ఉద్భవించారు. అందుకే ఇక్కడ ప్రాంతాన్ని అలర్మేర్ మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. మనం ఎక్కడ చూసినా తిరుచానూరులో తామర పువ్వులు కనబడుతూనే ఉంటాయి. శ్రీ పద్మావతీదేవి అమ్మవారికి సమర్పించడానికి భక్తులకు అందుబాటులో లభిస్తాయి. తీర్థయాత్రలు మొదలుపెట్టాక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నా ముందే శ్రీ పద్మావతీదేవి అమ్మవారిని దర్శించుకుంటే ఫలప్రదం కలుగుతుందని ఆలయ కథనాల ప్రకారం చెబుతున్నారు. త్రిమూర్తుల్ని పరీక్షించే ప్రయత్నంలో భృగు మహర్షి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దగ్గరకు కూడా వెళ్తారు. అదే సమయంలో కోపిష్టి అయిన భృగు మహర్షి శ్రీనివాసుని ఛాతీ పైన కొట్టారు. విషయం పద్మావతీదేవికి కోపం తెప్పించింది. వెంటనే పాతాళానికి బయలుదేరింది. అక్కడ ఆమె స్వర్ణముఖి నది ఒడ్డున పుష్కరిణి తవ్వినట్లు ఒక దివ్యమైన స్వరం వినిపించింది. మహాలక్ష్మీదేవి 12 సంవత్సరాలు తపస్సులో మునిగిపోయింది. 13వ సంవత్సరంలో ఆమె పవిత్ర కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రావడంతో పవిత్రమైన పంచమి రోజున పుష్కరిణి మధ్యలో ఉన్న బంగారు కమలం నుండి శ్రీ పద్మావతీదేవిగా ఉద్భవించింది. సిరిలేని శ్రీనివాసుడు మాత్రం తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తరువాత పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మీదేవి అనుజ్ఞాతతో పెళ్లి. శ్రీ పద్మావతీదేవి ఉద్భవించడం, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగింది. మనకి వీడియోలో కనిపించేది టికెట్ కౌంటర్ అండి. కుంకుమార్చన టికెట్, సుభద ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనానికి టికెట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. టికెట్ కాస్ట్ వచ్చేసి బ్రేక్ దర్శనానికి కుంకుమార్చనకి 250 రూపీస్ పడుతుందండి. సుపద ప్రవేశ దర్శనానికి అయితే 200 రూపీస్ పడుతుంది. వీడియోలో కనిపించేది అఖండం అండి. అక్కడ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అందరూ దీపాలు వెలిగించుకొని దండం పెట్టుకుంటారు అమ్మవారికి. వెళ్ళిందైతే మే మంత్ లో కదండి. మే మంత్ లో ఏంటంటే వసంతోత్సవం జరుగుతుంది అమ్మవారికి. మేము వెళ్ళిన 2 డేస్ కూడా వసంతోత్సవం చేస్తున్నారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. 2 మెంబర్స్ ని అలో చేస్తారండి. ఆగస్ట్ లో అయితే మనకి వరలక్ష్మి వ్రతం చేస్తారండి. దాని టికెట్ కాస్ట్ 500 ఉంటుంది. దానికి కూడా 2 మెంబర్స్ ని అలో చేస్తారండి. మనం వెళ్లే టైమింగ్ బట్టి పూజలు అయితే సెట్ చేసుకోవచ్చండి. కుంకుమార్చన అయితే 250 రూపీస్ పడుతుంది. 2 మెంబర్స్ ని అయితే అలో చేస్తారు. ఇప్పుడు కనిపించే లైన్ అయితే ఫ్రీ దర్శనం అండి. అదే విఐపి దర్శనం అయితే 100 రూపీస్ పడుతుంది. అదే స్పెషల్ ఎంట్రీ అయితే 20 రూపీస్ పడుతుందండి. దేనికైనా ఒక్కొక్క పర్సన్ అలౌ చేస్తారు. అది కూడా సర్వదర్శనం టైంలోనే అలౌ చేస్తారనమాట. పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవానికి అయితే 500 రూపీస్ పడుతుందండి టికెట్ కాస్ట్. 5 మెంబర్స్ వరకు అలౌ చేస్తారు. నేను ఇవన్నీ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఏ పూజకి ఎంత కాస్ట్ అవుతుంది అండ్ ఎంతమంది మెంబర్స్ ని అలౌ చేస్తారు అనేది. మనకి ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్లో ప్రసాదంగా అయితే కుంకుమ ప్యాకెట్స్ ఇస్తారండి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడాను. అంతేకాకుండా మేమైతే వెళ్ళిన ప్రతిసారి అమ్మవారి పసుపు కుంకుమల కింద గాజులను లేకపోతే పసుపు కుంకుమ తెచ్చుకుంటామండి. లాస్ట్ టైం అయితే మేము గాజులు కొనుక్కున్నాము. ఈసారి అయితే మా అత్తమ్మ నాకు పసుపు కుంకుమ కొనేసి ఇచ్చారు. మీరు కూడా ఎప్పుడైనా తిరుచానూరు వెళ్తే శ్రీ పద్మావతి అమ్మవారి దగ్గర గాజులు, పసుపు కుంకుమలు కొనుక్కోవడం మర్చిపోకండి. అలాగే అమ్మవారి లడ్డు అయితే చాలా బాగుంటుందండి. లడ్డు కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. మనకి ఇక్కడ కూడా లాకర్స్ అండ్ డార్మెటరీస్ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. మనకి హెవీ లగేజ్ ఏమైనా తెచ్చుకుంటే మనం లాకర్స్ లో పెట్టేసుకోవచ్చు. మనం క్రౌడ్ ఎక్కువ ఉంది అనుకుంటే. వీడియోలో కనిపిస్తుంది కదండి అవే లాకర్స్. డార్మెటరీస్ అయితే కొంచెం ఫ్రంట్ ఉన్నాయండి. మీకు నెంబర్ తో సహా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.